మా వాళ్ళు ఫోన్ చేసి కొంచెం పని ఉంది బయటికి పోదాం రా అన్నారు. రాకముందే ఫోన్ చేయంటే వచ్చి ఫోన్ చేస్తారు. ఇంకా మన కోసం వెయిట్ చేయగా తప్పదు. ఎవరితో పోయినా బయటికి జెల్లొస్తామో కానీ ఫ్రెండ్స్ తో పోతే నమ్మకాలు లేవు మామ. అందుకే ముందే అడిగేసిన చిన్న పని ఉంది తెలంగాణకు పోయేద్దామంటే సరే అన్న. ఇంకా తెలంగాణకు పోయి మనోడి పని చూసుకొని వచ్చే లోపలే నైట్ అయిపోయింది. మా వాళ్ళకి తలనొప్పిస్తుంటే కాఫీ తాగేకి ఆగినాము. మనం టోల్గేట్ వేసేటప్పుడు రైట్ సైడ్ కి నీలే కెఫ్ ఉంటది కదా, అక్కడ టేస్ట్ చేద్దామని ఈ రోజు ఒక్క బెల్లం కాఫీ అయితే 30 రూపాయలు. నేనైతే తాగడం మా వాళ్ళ కోసం తీసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ చేసే బెల్లం కాఫీ టేస్ట్ మీకు చెప్పబోతున్నా. ఏం కలుపుతున్నాడో నాకైతే అర్థం కాలే గానీ చేతికైతే బెల్లం కాఫీ ఇచ్చేసినాడు. ఇంకా మా ఓన్కి తాగిపిచ్చి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్పిస్తా. తాగిన తర్వాత మనోళ్ళు బానే ఉంది ఓకే అన్నారు. నేను సింపుల్ లో 2 మాటల్లో చెప్పేస్తా. ఫ్యామిలీస్ కి కపుల్స్ కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. వీళ్ళు పెట్టింది కూడా వాళ్ళ కోసమే అనుకుంటా. స్వీట్స్ చాక్లెట్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇలా హైవేలో అన్ని దొరికే చోట కూర్చోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్. కానీ డబ్బులు కూడా అలాగే పెట్టాలి మామ. ఇంకా పోయేటప్పుడు మనోళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మంచి డీజే పాటలు పెట్టి ఎగురుతున్నారు మనోళ్ళు. బయట పోయిన తర్వాత ఆ మాత్రం చిల్ లేకుంటే కష్టమే. మళ్ళీ చెప్పినా కదా ఫ్రెండ్స్ తో పోతే లేట్ అవుతుంది అని. చూడండి ఇలాంటి టైంలో ఇంటికి పోవాల్సింది వస్తుంది ఇంకా.